శ్రీనివాసవల్లాచార్య పౌత్రం తత్పర సంశ్రయం ఆచార్యతనీయం వందే రఘునాథాహ్వయం. రఘునాథ దేశకులు అందించిన దాదాపు 85 గ్రంథాలు మనకు. అవి ఇంట్లో అంటే మనము దాన్ని ఒక పూజ చేస్తున్నాము. అడియనైతే ఒక్కటి కూడా సమగ్రంగా దాన్ని సేవించలేదు. ఒక పోషన్ తీశాను ఈరోజు, తత్వోపహారం. సంప్రదాయ సుధాస్వాదంలో ఒక పురంగి పంచకం అని చెప్పేసి ఒక చిన్న లేడీ కథ మనకు మన రంగరామాంజ స్వామి వారు సాయించినట్లు ఈ జీవాత్మ సంసార చక్రంలో జన్మ మరణంతో కొట్టుమిట్టాడుకుంటూ అదే జీవితంగా ఎటు పరిగెడుతున్నామో తెలియకుండా జీవాత్మ నడుస్తుంది. దానికి పురంగి పంచకంలో ఆడలేడిని చూపిస్తూ మన దేశకులు అంటే ఎంత వైభవంగా నారాయణ ప్రబంధంలో ఆళ్వార్ల శ్రీ సూక్తులను ఎన్నో చెప్పారు. ఒక 3 పాసనాల వైభవాన్ని అంటే ఈ పురంగి పంచకానికి అన్వయిస్తూ ఎలా మనకు తొండరడి పొడి ఆళ్వార్లు, పెరియాళ్వార్లు, మనం పొద్దున అనుభవించిన తిరుమంగయ్య ఆళ్వార్ల యొక్క 3 శ్రీ సూక్తులను స్వామివారు అనుగ్రహించారు. అడియేకు అర్థమైంది, మీతోని పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇది తొండరడి పొడి ఆళ్వార్ తిరుమాలై. வேத நூல் பிரியம் நூலும் மனுஷர்தாம் புகவரேலும் பாரியம் உறங்கி போகும் நின்னதில் 15 ஆண்டு பேதை பாலகனதாகும் பிரிபசுமு புத்தும்பம் ఆదలాల్ పిరవి వేండేన్ అరంగమా నగరులానే. వేదం ఏం చెప్పింది? మనిషికి ఎంత ఆయుష్ ఇచ్చింది? ఒక 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలలో ఎన్ని పగళ్ళు, ఎన్ని రాత్రులు, యవ్వనము, బాల్యము, ముసలితనము. అసలు పరమాత్మను మనము అంటే తలుస్తున్నామా? తలుస్తనే లేము. ఏం చేస్తున్నామంటే మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఆ శరీరాన్ని ఏమని చెప్తారు మన పెద్దలు? నవద్వార బొరే దేహి. అది నవరంధ్రాలుండే ఈ శరీరం అట. ఈ శరీరంలో ఉన్న అందరూ అధికారులు ఎలా ఉంటారట అంటే ఆ శరీరానికి 9 ద్వారాలుండి ఇందులో ఉన్న వారంతా క్రూరులే. మనకు చూడమనమ్మ గారు సాగిస్తారు కదా, మన ఫస్ట్ పంచేంద్రియాలే మనకన్నీ అంత క్రూరులే. అంటే వాటికి ఇష్టం వచ్చినట్టు అవి రాజ్యం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రబంధం చేయిస్తున్నాం, ప్రబంధం సేవిస్తున్నాం, మనసు ఎక్కడికో పోతుంది కదా. అలా ఈ నవరంధ్రాలు ఉన్న ఈ శరీరంలో మనకు అరిషడ్ వర్గాలు, క్రామకోదాలు, అహంకార మమకారాలతో ఏం చేస్తున్నామట అంటే ఇదే జీవితం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని ఈ వేదం అందించిన మనుషు ఎన్నో జన్మల తర్వాత మానుష జన్మ వస్తుంది. దాంట్లో ఒక ఆచారాన్ని మనం ఆశ్రయించి ఒక సద్గతిని బంధనానికి ఉండకుండా దీంట్లోనే పుట్టుముట్టాడకుండా తొండరెప్పటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓ మనసా, ఇంకా నువ్వు దీంట్లోనే ఉండకు. ఆ మాధవుణ్ణి, ఆ కృష్ణ, గోవింద, వైకుంఠ, నారాయణ ఇలా నామం చెప్తూ ఆ పెరుమాళ్ళ సన్నిధిలో ఆ తిరువడి గల్ల జల్ల ఒక తులసిదళం నుంచి ఇక ముక్తిని ప్రసాదించుకో. ఈ శరీరం అవసానం అంటే శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఈ సంసార చక్రంలో ఉండకుండా ఇలా నువ్వు ఒక ముక్తిని సాధించని తొండరెడ్డి పొడియాల వాళ్ళ శ్రీ సూక్తి. ఇంకొకటి మన పెరియార్ వాళ్ళ శ్రీ సూక్తి. షోల్నాల్ పొల్లే వైద్యుండాగి షొల్లు షొల్లిను సుత్తు మిరుందు ఆడినవిலும் வாய் திறவாது அண்டகாலம் அதை வதன் முன்னம் மார்க்கம் என்பதோர் கோயிலமைத்து மாதவன் இன்னும் தெய்வத்தை நாட்டி ஆர்வம் என்பதோர் பூவை இடவல்லார்కు అరణ తండ్రి మామి. ఓ మూఢజనులారా, ఏం చేస్తున్నారు? మీకు ఒకసారి మీకు మరణం ఆసన్నం అవుతుంది, తెలుస్తుంది మన శరీరంలో ఏమేమి అంటే ఆ జవసత్వాలన్నీ అంతా ఉడిగిపోయి మనకు మరణం ఆసన్నం అవుతుందని ఒక హింట్ ఇస్తాడట భగవంతుడు. ఆయన మనం మానమట. ఏం చేస్తామట? అప్పుడు మనకు చెప్పారు కదా, మనకు పైన 6 లోకాలు, కింద 7 లోకాలు, యాతన శరీరాన్ని ధరించి అలా మన సుఖ దుఃఖాలను అంటే పాపపుణ్యాలను అనుభవించడానికి యమలోకానికి వెళ్తాం కదా. అప్పుడు యమభటులట వేట కుక్కల్లాగా నీ గుడ్లు మేకేస్తాము, నీ మాంసాలు ఖండిస్తాము, నిన్ను ఇలా చేస్తాము అన్నా కానీ
మన మనసు అదంతా ఊహించుకున్నా కానీ మనసుకు నిలకడనే ఉండదట. ఆ మనసుకు నువ్వు ఆ మనసుకు కంట్రోల్ పెట్టుకో. అది అప్పటికి ప్రయత్నం చేస్తే చెప్తారు కదా మన కులశేఖరాలు వాళ్ళు ఏమని చెప్తారు ముకుందమాల్లో, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్వైవమేషతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే పవాద పిత్తై కంఠావరోధన విదే స్మరణం కుతస్తే. ఇప్పటి నుంచి ఎందుకు చివరి దశలో అంటే చివరి దశలో మనం ఏ కుమారకు పోతామో గొంతు పెగలదో, అందుకే ఇప్పుడే మనం వైకుంఠంలో విత్తనాలు వేసుకోవాలి. అనుక్షణము భగవన్నామమే, మాట్లాడినా భగవన్నామమే, నిద్రపోయినా భగవన్నామమే, ఏ కార్యం